చచ్చిపోయి ఇంటిని వల్ల కట్ చేస్తుంటుంది. మీకు సంవత్సరంగా చెప్పాను, అతను 4 నెలలకి ఎక్కువ బతకలేదు. నా లైఫ్లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు. ఏం చేయలేమంటారా డాక్టర్? హీఈస్ ఆల్రెడీ ఏ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా నేనా రహస్యం. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదగపోవడం వల్ల తెలుసుకోవాలందరూ. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. ఓకే, అర్థమైంది. నా పేరు రామప్ప. నా పేరు రేణుక. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది బాబు. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. ఇంకెంత సంవత్సరం 4 నెలలు వస్తానని చెప్పినాడు. నేను సచ్చినా బాగా ఉంటుందిగా. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? కనీసం 2 భాగాలుగా. నేను ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరూ అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. మరి జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తులు సిద్ధిస్తాయి. దట్స్ సో ఫనీ. నో, ఐమ్ సీరియస్.